స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి రండి పరిశుద్ధాత్ముడా దాటిపోని దేవుడా నీకు వందనాలు కనికర సంపన్నుడా నీకు వందనాలు కృపామయుడా నీకు వందనాలు నీ పిల్లల్ని దాటిపోని వాడా స్తోత్రం స్తోత్రం ఎవ్వరు మాట్లాడారు. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. వాక్యము సెలవిస్తుంది, సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట. మీ మౌన స్తుతిని, మీ మౌనంతో దేవుని స్తుతించు. ఆరాధన ముగించుకుంటాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఎవరికి మాటలు చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రిని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భం ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి కుంటి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకమునకు దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను.